ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి రాజకీయ దురుద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈరోజు ధర్నాలు, రాస్తారోకలు, ఆందోళనలు జరిగాయి. ముఖ్యంగా సిద్దిపేటలో భారీ ఎత్తున నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఆయా మండలాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. సిద్దిపేట పట్టణము, సిద్దిపేట అర్బను, సిద్దిపేట రూరల్ ప్రాంతాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి సుమారు గంట పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో అక్కడ ప్రాంతమంతా కూడా రాకపోకలు స్తంభించిపోయి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి నెలకొన్నది. దాదాపు గంట సేపు జరిగినటువంటి ఈ రాస్తారోకోలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతో అటు కేసీఆర్పై, హరీష్ రావుపై సిబిఐ విచారణకు ఆదేశించి వేధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్కు విడదీయరాని అనుబంధం ఉంటుందని, ప్రజలు కేసీఆర్ను కాపాడుకుంటారని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా అటు చిన్నకోడూరు మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా రంగనాయక్ సాగర్ రిజర్వాయర్పై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. సిబిఐకి అప్పగించడానికి నిర్ణయిస్తూ వాళ్ళు ఆందోళనకు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా అక్కడికి దాదాపు 100 మీటర్ల వెడల్పు, పొడవు కలిగినటువంటి ఒక బ్యానర్ను తయారు చేసి ఇది కదా కాళేశ్వరం, ఇదే కదా కాళేశ్వరం అనే ఒక నినాదంతో పెద్ద ఎత్తున ప్లకార్డులు, అట్లాగే ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. రంగనాయక సాగర్ జలాల వద్ద ఆందోళన నిర్వహించి సీఎంకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. అట్లాగే ఇటు సిద్దిపేట రూరల్ మండలంలో, అట్లాగే నారాయణరావుపేటలో, నంగనూరు మండలంలో కూడా భారీ ఎత్తున ఆందోళన కొనసాగాయి. చిన్నకోడూరు మండలం కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా అక్కడ ఆందోళనలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక సిద్దిపేట జిల్లాలోని అటు హుస్నాబాద్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అక్కడి కార్యకర్తలు, నాయకులు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించారు. ధర్నా, రాస్తారోకో కూడా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు కవిత చేసిన వ్యాఖ్యల్ని కూడా తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తూ ఆమె దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక సిద్దిపేట జిల్లాలో ఈరోజు కూడా యూరియా కొరతతో రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కూడా కనిపించింది. ఈరోజు కూడా పెద్ద ఎత్తున అటు సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వద్ద వివిధ ప్రాంతాల్లో కూడా రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేశారు. అదేవిధంగా హుస్నాబాద్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున రైతులంతా కూడా వచ్చి యూరియా కోసం బారులు తీరి నిలబడ్డటువంటి పరిస్థితి కనిపించింది. అటు దుబ్బాక నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక వివిధ ప్రాంతాల్లో కూడా రైతులంతా రోడ్ల మీదకి వచ్చి యూరియా కోసం ఆందోళన నిర్వహించారు. రాస్తారోకలు నిర్వహించాల్సిన పరిస్థితి ఈరోజు కూడా కొనసాగింది. యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి యథావిధిగా ఇంకా కొనసాగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన కనిపించడం లేదు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా మెదక్ పట్టణంలో ఆందోళన నిర్వహించిన తర్వాత మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఆమె తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేసినటువంటి కేసీఆర్ మీద, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు మీద, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాల మీద విచారణకు చేపట్టడం అంటే తెలంగాణ ప్రజల్ని అవమానించడమేనని, తెలంగాణ రైతుల్ని అవమానించడమేనని చెప్పి ఈ సందర్భంగా ఆమె పేర్కొనడం జరిగింది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేనటువంటి రేవంత్ రెడ్డి కేవలం విచారణల పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా ఆమె ఆరోపించడం జరిగింది. ఇక నర్సాపూర్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా. ఈ సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలంతా కూడా ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, రాష్ట్ర ప్రభుత్వ చిల్లర రాజకీయాల్ని వాళ్ళు తీవ్రస్థాయిలో నిరసించారు. ఇక నర్సాపూర్ నియోజకవర్గంలోని చిలిపిచేడు గ్రామంలో ఈరోజు రైతులంతా కూడా యూరియా కోసం ఆందోళన నిర్వహించారు. పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి ధర్నా కూడా చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. యూరియా కోసం గత నెల రోజులుగా తిరుగుతున్నా కూడా ప్రభుత్వం కానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా రైతులు ఆరోపించడం జరిగింది.
ఇక సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐకి విచారణకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అటు కేసీఆర్ను హరీష్ రావును వేధించడం కోసమే ఇది రాజకీయ కుట్రలో భాగంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఈ కార్యక్రమాలు చేశారు. సంగారెడ్డిలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ మండలాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక ఆందోళనలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంతటా ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని వాళ్ళు తీవ్రస్థాయిలో దుయ్యబట్టడం జరిగింది. ఇక జహీరాబాద్లో కూడా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. జహీరాబాద్లో జరిగినటువంటి ఆందోళనలో స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కూడబలుకొని ఎన్ని ఎంక్వైరీలు చేసినా కూడా హరీష్ రావును తర్వాత కేసీఆర్ను ఎవరు ఏమీ చేయలేరని చెప్పి వాళ్ళు కడిగిన ముత్యంలా బయటపడతారని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక పటంచెరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. అక్కడ ఆదర్శ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరిత రాజకీయాల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ఖండించారు.